క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం పవిత్ర వారంలోని పవిత్ర గురువారాన్ని కొనియాడుతున్నాము. ఈనాడు దివ్య ప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన, నూతన ఆజ్ఞ, సేవా విధానం గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఈ మూడు కూడా క్రీస్తు ప్రభువే స్వయాన స్థాపించి ఉన్నారు. ఇవి మనకు క్రీస్తు ప్రభుని కల్వరి బలిని గుర్తు చేస్తూ ఉన్నాయి. మొదటిది దివ్య ప్రసాద స్థాపన. క్రీస్తు ప్రభు తన శరీర రక్తాలను మనకు ఒక ప్రేమ సమర్పణగా సమర్పిస్తూ ఉన్నారు. దీనిని మనం దివ్య ప్రసాదం అంటాము. ఇది ఒక పరమ ప్రసాదం, ఒక పవిత్ర ప్రసాదం. నేనే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము అని ప్రకటించిన ప్రభు తన శరీర రక్తాలను మనకు బహుకరిస్తూ ఉన్నారు. ఇది క్రీస్తు ప్రభుని సంపూర్ణ సమర్పణ. అందుకే దీనిని క్రీస్తు ప్రభుని ప్రేమ కానుక అని అంటాము. ఈ దివ్య ప్రసాదం మనలను పవిత్రపరుస్తుంది, సైతాను యొక్క శోధన నుండి రక్షిస్తుంది. ఇది మన ఆత్మలకు దివ్య భోజనమై ఉంటూ ఉంది. దీని ద్వారా క్రీస్తు ప్రభు మన హృదయంలో ఉంటాడు. మనం దేవుని బిడ్డలుగా ఉండడానికి ఇది తోడ్పడుతూ ఉంటూ ఉంది. రెండవది గురుత్వ స్థాపన. క్రీస్తు ప్రభుని మరణ చివరి గడియలలో శిష్యుల యొక్క పాదాలు కడిగి తన యొక్క సేవా గుణాన్ని, వినయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. పాదాలు కడగడం సేవకుని యొక్క పని. కానీ నేడు క్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడగడం ద్వారా తన యొక్క సేవా గుణాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను మీ పాదములు కడిగినట్లే మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలెనని ఆజ్ఞాపించారు. ఇప్పుడే క్రీస్తు ప్రభు గురుత్వాన్ని స్థాపించి ఉన్నారు. గురుత్వ స్థాపన అనగా క్రీస్తు ప్రభుని శిష్యులు కూడా క్రీస్తు వలె సేవ, ప్రేమ అనే స్వభావాలు కలిగి జీవించాలని క్రీస్తు ప్రభు కోరుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఎలా అయితే తండ్రి దేవునికి, లోకానికి మధ్యవర్తిగా ఉన్నాడో, ఒక గురువు కూడా క్రీస్తుకు, లోకానికి మధ్యవర్తిగా ఉండాలని క్రీస్తు ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ మధ్యవర్తి అధికార ఆధిపత్యం చెలాయించకుండా త్యాగపూరిత హృదయం కలిగి జీవించాలి. అది ఒక గురువుతో మాత్రమే సాధ్యమవుతూ ఉంది. మూడవ స్థాపన అయిన నూతన ఆజ్ఞ అయిన ప్రేమను క్రీస్తు ప్రభు స్థాపించి ఉన్నారు. ఇది భావోద్వేగమైన ప్రేమ కాదు, త్యాగపూరితమైన ప్రేమ, క్షమించే ప్రేమ, సేవ కలిగే ప్రేమ. క్రీస్తు ప్రభు ఎలా అయితే ఇతరులతో ప్రేమ కలిగి జీవించి ఉన్నాడో, మనము కూడా ప్రేమ కలిగి జీవించాలని క్రీస్తు ప్రభు మనల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రేమకు ఆదర్శం క్రీస్తు ప్రభువే. ఆ ప్రేమామయుని శరీర రక్తాలను స్వీకరిస్తూ మనము తోటి వారితో ప్రేమ కలిగి జీవించాలి. కావున ప్రియ సహోదరులారా, క్రైస్తవులుగా మన గురువు క్రీస్తు ప్రభు నేర్పించిన ప్రేమ, సేవా గుణాలను అలవర్చుకుంటూ దివ్య సప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరిద్దాం. ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవిద్దాం. క్రీస్తు బాటలో నడుస్తూ ఆ కల్వరి బలియాగాన్ని గుర్తు చేసుకుందాం. ఆమేన్.